హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్గీస్ వాల్. ఈరోజు అయితే నేను పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం పాలకూర పప్పు అంటే. ఈరోజు ఎందుకో తినాలనిపించింది. అందుకని మా బాబుని స్కూల్ దగ్గర నుంచి వదిలిపెట్టి అయితే నేను వస్తూ ఇంకా పాలకూర అయితే తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ లంచ్ బాక్స్ ఇచ్చే టైం కూడా అవుతుంది కదా అని పప్పు అయితే ఉడికిపోయింది, పెట్టేసుకున్నాను. ఇంకా పప్పులకి మెయిన్ కావాల్సింది ఏంటంటే తాలింపు బాగుంటేనే పప్పు ఆ టేస్ట్ వస్తుంది అనమాట. మీలో ఎంతమందికి ఇలా తాలింపులో ఆనియన్స్ వేసుకునే అలవాటు ఉందో చెప్పండి. పప్పు ఉడికిచ్చేటప్పుడు కాకుండా అంతే ఇంగువ కూడా నేనైతే కంపల్సరీగా ఈ రెండైతే వేయాలన్నమాట. ఇంగువ అంతే, ఆనియన్ అయితే వేయండి నా తాలింపు అసలు అవ్వదన్నమాట పప్పుకి. ఇంకంతే వేడివేడి అన్నం, వేడివేడి పప్పు అయితే రెడీ అయింది. ఏ వేడివేడి అన్నంలోకి పప్పులోకి వడియాలు లేకపోతే ఎట్లా చెప్పండి, అది కూడా అయిపోతుంది అనమాట. నెయ్యి వేసుకొని కొంచెం అంతే పచ్చడి, మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా పెట్టుకొని తింటా ఉంటే వడియాలతో సూపర్ ఉంటుంది అనమాట. ఈ కాంబినేషన్ మీరు ఎంతమందికి ఇష్టం కూడా కమెంట్ చేయండి. ఇంతకీ మీరు ఈరోజు ఏం లంచ్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.